ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3వ నంబర్ షెడ్లో ప్రమాదం జరిగింది. సుమారు 800 బస్తాలు కాలిపోయాయని, 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు ఆఫీసర్స్. ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు అధికారులు. మరోవైపు ప్రమాదంపై మార్కెటింగ్, ఫైర్, పోలీస్ శాఖలను అలర్ట్ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రండి రా బాబు రా. మరిన్ని వివరాలు మార్కెట్ నుంచి కదిర్ అందిస్తారు. మూడో షెడ్లో దాదాపుగా 800 బస్తాలు ఒక వ్యాపారికి చెందినవి పత్తి బస్తాలన్నీ కూడా దగ్ధం కావడం జరిగింది. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టుగా ఇక్కడున్న అధికారులు అదేవిధంగా నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. హుటాహుట్టిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం అందడంతో వేగవంతం చేసి ఇక్కడ చర్యలు చేపట్టాలి, వెంటనే ఇక్కడ నిప్పులు ఆర్పివేయాలి, మంటలను అదుపు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. హుటాహుట్టిన అధికారులు వచ్చి ఇక్కడ ఫైర్ ఇంజన్ అదేవిధంగా పోలీస్ యంత్రాంగం మొత్తం వచ్చి ఇక్కడ మంటలను ఆర్పేస్తూ ఉంది. భారీగా నష్టం వాటిల్లకుండా ఈరోజు అధికారులందరూ కూడా ఇక్కడ కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇటు మార్కెట్ చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ అదేవిధంగా కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ నియంత్రణ చేయాలి, ఈ మంటలను అదుపు చేయాలని చెప్పేసి వాళ్ళందరూ ట్రై చేస్తున్న పరిస్థితి. ఇక్కడ అనేక మంది నాయకులు ఉన్నారు, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇక్కడ ఈ పత్తి మార్కెట్లో ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అంటే మొదటగా ఈ ఘటన జరగటం అనేది దురదృష్టకరమైనటువంటి ఘటన. దీని మీద మా అధికారులు ఎంక్వైరీ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అధికారులు ఎంక్వైరీ చేసి షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు. దాని మీద కూడా పూర్తిగా విచారణ చేసి తగు న్యాయం పత్తి ట్రేడర్స్కి కూడా తగు న్యాయం చేస్తారు. దాని మీద ఎంక్వైరీ తర్వాత దీని మీద న్యాయం చేసే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తాం. ఇటువంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో జాగ్రత్త తీసుకుంటాం. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు హయాంలోనే ఇక్కడ ఫైర్ స్టేషన్ అనేది ఉంది. కానీ తుమ్మల గారు తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం అనేది జరిగిందని అన్నారు. కాబట్టి ఈ త్వరలోనే తుమ్మల గారి దృష్టికి తీసుకెళ్ళాము. నేను అదేవిధంగా మా వైస్ చైర్మన్ గారు తుమ్మల గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ 2-3 రోజుల్లోనే సారు సిపి గారికి, కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ 2-3 రోజుల్లోనే ఇక్కడికి వచ్చే విధంగా మా వైస్ చైర్మన్ గారు, నేను అదేవిధంగా పాలక మండలి మొత్తం కలిసి మేము ఫైర్ ఇంజిన్ వచ్చే విధంగా, ఫైర్ స్టేషన్ ఏర్పాటు అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. అయితే ఈరోజు అసలు ఏ రైతులకు సంబంధించినవి, ఏ వ్యాపారులకు సంబంధించినవి, ఎన్ని బస్తాలు కాలినాయి, వాళ్ళకి పత్తి పనికొచ్చే అవకాశం ఉందా? 800 బస్తా ట్రేడర్స్ రైతులు ఏమీ లేవు. 800 బస్తా చుంచుపాండు గారు మణికంఠ ట్రేడర్స్, 450 బస్తాలు రామాసిని గారి, మొత్తం 1250 బస్తాలు ఉన్నాయి. అందులో ఒక 150-200 బస్తా తగలబడలేదు. మిగతాది మొత్తం మంటలు వచ్చినాయి. అది షార్ట్ సర్క్యూట్ వల్ల అని చెప్తున్నారు. వాస్తవానికి మేము వచ్చాము. పండుగ సెలవులు రావటం వల్ల ఈ 4 రోజులు బంద్ చేయబట్టి పండుగ సెలవుల వల్ల ఇక్కడ స్టాకులు పెట్టుకోవడం జరిగింది ఖరీదారులు. అదే పండుగ సెలవు లేకపోతే 100%గా ఈరోజు సరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమి ఉండట్లేదు. కాబట్టి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి చెప్పడం జరిగింది. ఎమ్మడే సిపి గారికి చెప్పారు, కలెక్టర్ గారికి చెప్పారు. ఎమ్మడే ఫైర్ ఇంజిన్ పంపించి, జేసీబీలను పంపించి మంటలు ఆర్పుతున్నాము. ఇక్కడ గత ప్రభుత్వంలోనే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం మార్కెట్కి ఒక ఫైర్ ఇంజిన్ ఆఫీసు కట్టడం కూడా జరిగింది. ఇప్పుడు పాలకవర్గం వచ్చింది మాకు నిన్ననే. కాబట్టి మళ్ళీ ఈసారి ఇట్లాంటి సమస్య జరగకుండా తగిన న్యాయం చేస్తాము. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారి ఆదేశాల మేరకి ఇక్కడ ఫైర్ ఇంజిన్ ఉంచినట్టు, ఇక్కడ రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సమన్వయం చేసుకుంటూ మేము ముందుకెళ్తాము. తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటి? దీనిపైన ఒక ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ప్రమాదాల నివారణ కోసం ఇక్కడున్న పాలకవర్గం కానివ్వండి, ఇక్కడున్న అధికారులు కానీ ఏం చేస్తున్నారు? గతంలో జరిగిన ప్రమాదం కూడా పోలీసు వారి విచారణలో అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందనేది తేల్చారు వాళ్ళు కూడా. ఈసారి ఇద్దరు సంఘటన అనేది దురదృష్టకరము. ఇద్దరు ట్రేడర్స్ సంబంధించినవి 1400-1500 బస్తాలు వాళ్ళు ఈ 3 రోజులు సెలవులు రావడం వల్ల లారీలు దొరక్క వాటిని బయట ఎగుమతి చేయలేక ఉన్నవి. రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత రేపు ఎత్తాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఈ లోపే ఈ సంఘటన జరిగింది. ఏదేమైనా కూడా ఫైర్ ఇంజిన్ అనేది కూడా పోలీసు అధికారుల దృష్టికి మన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ఫైర్ ఇంజిన్ ఇమీడియట్లీ వచ్చింది. ఒక 200-300 బస్తాలు దానికి సేవ్ చేయడం జరిగింది.
కానీ ఏదేమైనా కూడా నష్టమైతే భారీగానే ఉంటుందని అనుకుంటున్నాం మేము. దాదాపుగా 1500 బస్తాలు ఉండొచ్చు అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ కాలిపోయింది కేవలం ఒక 800 బస్తాల వరకు ఉండొచ్చు అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా కానీ ఇలాంటి షార్ట్ సర్క్యూట్స్ పునరావృతం కాకుండా ఉండటం కోసం అని చెప్పేసి సర్వత్రా పాలకవర్గం కూడా కృషి చేస్తుందని చెప్పేసి ఇక్కడున్న పాలకవర్గం హామీ ఇస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.